నమస్తే డి న్యూస్కు స్వాగతం. నేను మీ కిరణ్మై. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఇరాన్లో నేటి రాత్రితో నాగరికత తుడిచిపెట్టుకుపోతుందన్న ట్రంప్. ఇరాన్పై మునుమెప్పుడు చూడని స్థాయిలో భారీ విధ్వంసం సృష్టిస్తాం. 15వ ఆర్థిక సంఘం నిధులు 33.25 కోట్లతో ఏపీ అగ్నిమాపక విపత్తు స్పందన శాఖకు అత్యాధునిక వాహనాలు, బోట్లు అమరావతిలో ప్రారంభించిన సీఎం చంద్రబాబు. భూగర్భ జలాలు పెంపే లక్ష్యంగా జిల్లాలో అధికారులు సమన్వయంతో పనిచేయాలన్న కలెక్టర్ రాజాబాబు. జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు పూర్తిస్థాయి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తూ తారాస్థాయికి చేరుకున్నాయి. హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలన్న వివాదంలో ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ రాత్రికి ఒక మొత్తం నాగరికత అంతరించిపోతుందంటూ ఇరాన్ను ఉద్దేశిస్తూ ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇరాన్ కీలక చమురు ఎగుమతి కేంద్రమైన కార్గ్ దీవిపై భీకర దాడుల నేపథ్యంలో ట్రంప్ ఈ మేరకు స్పందించారు. తాము విధించిన గడువులోగా ఇరాన్ దారికి రాకపోతే మునిపెన్నడూ చూడని స్థాయిలో భారీ విధ్వంసం చూడాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇరాన్లో ఏకంగా ప్రస్తుత ప్రభుత్వం పతనం జరుగుతుందని, ఆ దేశం పూర్తిగా నాశనమవుతుందని గట్టిగా హెచ్చరించారు. మీడియా కథనం మేరకు ట్రంప్ విధించిన డెడ్లైన్ ముగిసే సమయం వేగంగా దగ్గర పడుతుండటంతో గల్ఫ్ ప్రాంతంలో ఏ క్షణంలో ఎలాంటి విపత్తు ముంచుకొస్తుందోనని అంతర్జాతీయ సమాజం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని తీవ్ర ఆందోళనతో పరిస్థితులను నిశితంగా గమనిస్తోంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక లాంటి కార్గ్ దీవిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరగటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. దేశపు చమురు ఎగుమతుల్లో 90% ఇక్కడి నుంచే జరుగుతాయి. ఇంధన మౌలిక సదుపాయాలను నాశనం చేయడం ద్వారా ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని అమెరికా భావిస్తుంది. అయితే ఇరాన్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించేందుకు కోట్లాది మంది పౌరులు సిద్ధంగా ఉన్నారని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. ఏపీ అగ్నిమాపక విపత్తు స్పందన శాఖను దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు అన్నారు. పొరుగు రాష్ట్రాల్లో విపత్తులు సంభవించినప్పుడు వారికి సాయం చేసిన చరిత్ర ఏపీకి ఉందని గుర్తు చేశారు. అగ్నిమాపక శాఖ ఆధునీకరణ కోసం కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధుల్లో నుంచి 33.25 కోట్లతో కొనుగోలు చేసిన అత్యాధునిక వాహనాలు, బోట్లు, ఇతర రక్షణ పరికరాలను అమరావతి పెరేడ్ మైదానంలో జెండా ఊపి ప్రారంభించారు. ప్రజల ప్రాణాలు కాపాడటానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం అన్నారు. రాజధాని అమరావతితో పాటు ప్రధాన నగరాల్లో అత్యంత ఎత్తైన భవనాల నిర్మాణం జరుగుతుంది. వాటికి అనుగుణంగా అగ్నిమాపక శాఖ ఆధునికన పరికరాలు సమకూర్చుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుని శాఖను బలోపేతం చేయాలని అన్నారు. హోంమంత్రి అనిత, తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ వెంకటరమణ పాల్గొన్నారు. మీ దగ్గర కొంత ఉంటుంది, ఎన్డీఆర్ఎఫ్ దగ్గర ఉంటుంది. ఇవన్నీ కామన్ ఇన్వెంటరీ ఉండాలి. కొంచెం వర్కౌట్ చేయండి, గ్యారప్ చేసుకుని సిస్టమేటిక్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. ఫైర్ వచ్చినప్పుడు డ్రోన్ ఎక్కడికి వెళ్ళగలుగుతుంది సార్, ఓన్లీ పిక్చర్స్ తీసుకెళ్ళగలుగుతుంది సార్. సీట్ ఆఫ్ ఫైర్ ఎక్కడ ఉంది, దాని ఇంటెన్సిటీ ఎంత ఉందని తీసి ఇవ్వగలుగుతుంది సార్. అంటే మీకు ఇంకా రాను సార్ ఉన్నారు. ఎస్ సార్. ఇక్కడి నుంచి స్పాట్కి పోయే కొద్దికి మీకు ఎంత టైం పడుతుంది? ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్, 30, ఎంత మ్యాక్సిమం టైం ఎంత పెట్టుకున్నారు మీరు? యాక్చువల్గా అర్బన్ ఆస్పెక్ట్లో సార్ 20 minutes పడుతుంది సార్. విలేజ్లో ఒక ట్రై చేసి పెట్టారనుకోండి, వాడు నేరుగా ఇది డ్రోన్ ద్వారా డెలివరీ చేశారనుకోండి, ఒక 2-3 ఆపరేట్ చేయడానికి అవకాశం 5-10 నిమిషాలు నేను చేస్తాను సార్. జస్ట్ యూస్ కేసెస్ కింద ప్రిపేర్ చేయండి, మీరు చేస్తాను సార్.
అప్పుడు ఈజీ అవుతుంది. ఇప్పుడు ఎక్విప్మెంట్ వచ్చింది చేస్తాను. ఆపదమిత్ర స్టాఫ్ చేస్తున్నాం సార్. 40 హార్స్ పవర్ తీసుకున్నాం సార్. ఇంతకుముందు 25 ఉండే సార్. ఇవన్నీ అడ్వాన్స్డ్స్ ఓవర్కమ్ కావడానికి అన్నీ మొత్తం రీప్లేస్ చేసాం సార్. మెన్నుకు సార్ ఇంతవరకు ఫైర్ మెన్కు హెల్మెట్ కానీ ఈ గ్లౌజులు కానీ ఏమి ఉండేవి కాదు సార్. ఈసారి ప్రతి మెన్నుకు ఒక కిట్ సప్లై చేస్తున్నాం సార్. ఫైర్లోకి వెళ్ళినప్పుడు ఇబ్బంది. మంటలతో అనేక ప్రమాదాల నుంచి కాపాడబడినటువంటి ఎన్నెన్నో ప్రాణాలు. ఆర్కే వీకెండ్ కామెంట్లో మహిళలను కించపరిచారంటూ వైసీపీ శ్రేణులు త్రోవగుంటలోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రజ్యోతి బ్రాంచ్ మేనేజరు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు వైవి సుబ్బారావు, నాయకులు దాసరి కనకయ్య, ఎస్ సురేష్, సిబ్బంది వైసీపీ నాయకులకు పోటీగా నినాదాలు చేశారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఏమొస్తుంది క్షమాపణ చెప్పాలి రాధాకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలి ఆంధ్ర రాష్ట్ర మహిళలకు క్షమాపణ చెప్పాలి రాధాకృష్ణ. తాలూకా సిఐ విజయకృష్ణ సిబ్బందితో కలిసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు, పార్టీ నాయకులు కాకుమాన్ రాజశేఖర్, కెవి రమణారెడ్డి, వై వెంకటేశ్వరరావు, కఠారి శంకర్, ఇమ్రాన్ ఖాన్, బివి ప్రసాద్ రెడ్డి, దుంపా చెంచిరెడ్డి, దుంపా రవణమ్మ, బొట్ల రామారావు తదితరులు పాల్గొన్నారు. మా మహిళలను అన్నప్పుడు మీకు మహిళలు లేరా, నీకు పెళ్ళాం లేదా, నీకు చెల్లెలు లేదా, ఇంతమందిని పెట్టుకొని మా వైఎస్ఆర్ పార్టీ మహిళల్ని ఎందుకు అంటున్నారు, ఎందుకు దూషిస్తున్నారు? ఇటువంటి తప్పుడు మాటలు అంటే రాధాకృష్ణ ఈసారి తిరణాలు వచ్చుద్ది. 2029లో మన పార్టీ వచ్చుద్ది. అప్పుడు తిరణాల్లో కొట్టినట్టు తిప్పి మా మహిళలందరూ కలిసి మెలిసి తిప్పి కొడతారు. ఏ విధంగా కొడతారు ఆ రోజు తెలుసుద్ది. ఈ రోజు మా మహిళలు అంటాం మీ మంచి పద్ధతి కాదు. ఏబిఎన్ ఛానల్ వాళ్ళ పత్రికలు రాసుకోండి, వాళ్ళు ఛానల్ చేసుకోండి, కానీ మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ, మా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీని కానీ, మా వైఎస్ఆర్ పార్టీ మహిళలను కానీ ఎవరినన్నా కూడా మేము సహించము. ఈసారి మహిళలందరూ ధర్నా చేసి ఆయన్ని మాకు క్షమాపణ చెప్పాలి మహిళలందరికీ. ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల్ని కించపరిచే విధంగా అసభ్య పదజాలంతో మాట్లాడటాన్ని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యంతరంగా వ్యక్తం చేస్తున్నాము. చాలా బాధాకరంగా ఉంది. అయ్యా రాధాకృష్ణమూర్తి గారు, నువ్వేదైనా వార్త ప్రచురించేటప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా, మీ ఇంట్లో మహిళలు ఉన్నారు కదా, మీకు అమ్మ, అక్క, చెల్లి, భార్య ఉన్నారు కదా, మీరు అవి చూసుకొని మాట్లాడాలి కదా. ఒక జర్నలిజం నడపాలంటే అందరినీ కాపాడుకుంటూ విలువలను కాపాడుకోవాలని చెప్పేసి పదే మాట్లాడి కలబోలు మాటలు చెప్తావే. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలను తిట్టడం ఏ విధంగా సమంజసం? మహిళలను తిట్టడం జర్నలిజమా? దయచేసి మీరు దీన్ని పూర్తిగా ఖండించి క్షమాపణ చెప్పాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కూటమి నాయకులు ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి చెప్పిన మాటలను మీరు సపోర్ట్ చేస్తారా? ఎలక్షన్ల ముందు మీరేం చెప్పారు? ఈ రాష్ట్రంలో మహిళల గురించి ఎవరిని మాట్లాడినా, అసభ్యంగా మాట్లాడినా, అవహేళనగా మాట్లాడినా
అదే చివరి రోజు అయితే చెప్పేసి ఆ రోజు ఎలక్షన్ ముందు మాట్లాడిన రాజకీయ నాయకులు, కూటమి నాయకులు ఇప్పుడు రాధాకృష్ణకు చివరి రోజు కాలేదుగా, మీరు చెప్పిన ప్రకారం రాధాకృష్ణ గురేయాలిగా, మీరు చెప్పిన ప్రకారం రాధాకృష్ణ జైల్లో వేయాలిగా, చేయట్లేదే. అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి నాయకులు మీరు మాట్లాడిన చేతగాక రాజకీయాన్ని కూడా అతని చేతితో అతని నోటితో ఈ విధంగా అసభ్య మాట్లాడటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఆడవాళ్ళని పట్టుకొని ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను నాయకులను పట్టుకొని మాట్లాడిన మాట చాలా దురదృష్టం, విచారకరం. అతను నాలుక యాసిడ్ పెట్టి కడిగితేనే శుద్ధి అవుతుందేమోనని అర్థమవుతా ఉంది. ఈ ఎందుకు ఈ స్థాయికి దిగజారారో మనం ఆలోచించుకోవాలి. జగనన్న అమరావతిలో జరిగిన అవినీతి గురించి, జరగబోతున్న స్కామ్ గురించి, ఈ రాష్ట్రం మీద పెడుతున్న అప్పుల గురించి వివరంగా లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పి వివరించడం జరిగింది. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకపోగా అప్పులు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని గాజేస్తున్నాడని, దీనికి ప్రత్యామ్నాయంగా గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం హైవే ఉంది, కరెంట్ ఉంది, వసతులు ఉన్నాయి, మీరు ఖర్చు పెట్టాల్సిన పని లేదు, ప్రభుత్వ కార్యాలయాన్ని ఈ రోడ్లమ్మడి బారుగా కట్టుకుంటే లోపల ఉన్న భూములు ఆటోమేటిక్గా రైతులకు ప్రయోజనం చేకూరుతుంది, ఊరు దానంతదే అభివృద్ధి చెందుతుందని ఒక గొప్ప ఆలోచన చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఒక ఆల్టర్నేట్ సజెషన్, ఓ ప్రతిపక్ష నాయకుడిగా, ఈ రాష్ట్ర శ్రేయోభిలాషిగా, ఈ రాష్ట్రానికి మంచి చేద్దామనే ఉద్దేశంతో మీకు ఒక సూచన చేస్తే అది ఎక్కడ ప్రజలు మంచిగా ఆలోచిస్తారో, వీళ్ళ అవినీతి గురించి ప్రజలు వెనక్కి తిరిగి ఆలోచిస్తారేమోనని ఇప్పుడు మన మీద బూతులు మాట్లాడాడు. ఇప్పుడు ఈ బూతులు మాట్లాడినందువల్ల రాష్ట్రం మొత్తం ఇది ఒక టాపిక్. భూగర్భ జలాలను పెంపే ప్రధాన లక్ష్యంగా నిర్వహిస్తున్న జలధార కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. జలధార కార్యక్రమం నిర్వహణపై ఇరిగేషన్, డ్వామా, గ్రౌండ్ వాటర్, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖ, దాని అనుబంధ శాఖలు, సిపిడిసిఎల్ శాఖల అధికారులు, సంబంధిత శాఖల మండల స్థాయి అధికారులతో కలెక్టర్ రాజాబాబు వర్చువల్గా సమావేశమై దిశానిర్దేశం చేశారు. జలధార కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా అన్ని శాఖలు పనిచేయాలని అన్నారు. ప్రధానంగా భూగర్భ జలాల పెంపు, సంరక్షణ, నీటి భద్రత తదితర ప్రధాన అంశాలుగా కార్యక్రమం జరుగుతుందని అన్నారు. చెరువుల పూడికతీత పనులు, కాలువల మరమ్మతులు, నీటి సంరక్షణ చర్యలపై అవగాహన, సమర్థవంతమైన నీటి నిర్వహణపై దృష్టి సారించాలని అన్నారు. తక్కువ నీటితో పండే ఉద్యాన పంటలను ప్రోత్సహించడంతో పాటు బిందు, తుంపర్ల సేద్య పరికరాల వాడకంపై క్షేత్రస్థాయిలో రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అన్నారు. జడ్పీసీఓ చిరంజీవి, ఇరిగేషన్, సిపిడిసిఎల్, పంచాయతీరాజ్ ఎస్సీలు వరలక్ష్మి, వెంకటేశ్వరరావు, అశోక్ కుమార్, వ్యవసాయ, మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖల జేడీలు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, ఉద్యాన శాఖ అధికారి గోపీచంద్ పాల్గొన్నారు. ఎంపీడీఓస్ వీళ్ళందరూ కూడా అప్పట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మనందరం కలిపి ఈ ఫీడర్ ఛానల్స్ కూడా మనం చేసుకుంటే ఒక ట్యాంక్ నిండిపోతే మళ్ళీ ఇంకొక ట్యాంక్ వస్తుంది అని అప్పుడు కూడా మనం ఒక ఇనిషియేటివ్ కూడా మనం చేసాము. తర్వాత కొంత అమౌంట్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం మనం మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఈ చెరువులు డ్రై అవుతున్నప్పుడు మీరు అక్కడ పూడికలు తీయడానికి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీరు పర్మిషన్ ఇవ్వండి, వాళ్ళు పూడికలు తీస్తారని కూడా మనం చెప్పడం జరిగింది. సో ఇవి అంటే మనకి ఇది ఇట్స్ నాట్ ఎంటైర్లీ ఏ న్యూ సబ్జెక్ట్, ఇట్ ఈస్ ఆల్రెడీ ద సబ్జెక్ట్ విచ్ వి నో ప్రిటీ వెల్. మన 15th వరకు వీళ్ళందరూ కూడా మనకి ఆ విలేజ్లో పంపించగలిగితే మనకి ప్రతి ట్యాంక్ చూసి దానికి ఏమేమి కాంపోనెంట్స్ అవసరం అంతా చూసుకొని దాన్ని ఎస్టిమేట్ చేసేదానికి వాళ్ళు ఉంటే బాగుంటుంది సార్. అది ఒకసారి ఆల్రెడీ ఈ 10 days కన్నా వాళ్ళని అక్కడ పంపిస్తే బాగుంటుంది సార్. అదేవిధంగా మనకి ఎవరైతే మనకి అంటే కొన్ని ఇంజనీరింగ్ అసిస్టెంట్స్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కొంత పరిచయం ఉండకపోవచ్చు సార్. ఇప్పుడు ఏంటంటే మనకు ఆల్రెడీ ఏఈస్ ఉన్నారు కాబట్టి ఆ వర్క్స్ని ఒకసారి వీళ్ళకి ఆ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కొద్దిగా ట్రైనింగ్ ఇస్తే కొద్దిగా బాగుంటుంది సార్. ఏమేమి కాంపోనెంట్స్ అక్కడ చూడాలి. అదేవిధంగా ఆల్రెడీ నరేగా వాళ్ళు కూడా ఉన్నారు సార్, ఈసీ ఉంటారు, టీఎల్ ఉంటారు, వాళ్ళకి ఐడియా ఉంది సార్. వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి ఏమేమి కాంపోనెంట్స్ అక్కడ ఏ విధంగా. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం
సంభవించింది. ఆసుపత్రిలో ఉన్న మెడిసిన్ స్టోర్ రూమ్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో దగ్ధమైన మందుల విలువ సుమారు 15 లక్షల రూపాయలు ఉందని అంచనా. ప్రమాద సమయంలో ఆసుపత్రిలో రోగులు లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. ఇప్పటికే అధికారులు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి విద్యుత్ శాఖతో కలిసి సమగ్ర దర్యాప్తు చేపట్టారు. రాష్ట్రంలోని ఇతర ఆసుపత్రుల్లో ఈ తరహా ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. అలాగే చెయ్యి. వేసవిలో సన్ స్ట్రోక్, హీట్ స్ట్రోక్ తగిలే ప్రమాదం ఉన్నందున అందరూ తగు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. వృద్ధులు, గర్భవతులు, బాలింతలు, చిన్నారులు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలిపారు. ఈ ఏడాది ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ఆరోగ్య శాఖ నుండి ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు బయటకు రాకుండా ఉండటం మంచిదని, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సి వస్తే కాటన్ దుస్తులు ధరించాలని, చెవులకు కండువా కట్టుకోవాలని సూచించారు. వేసవిలో వైద్య ఆరోగ్య శాఖ జిల్లా వ్యాప్తంగా అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ORS ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని, వాటిని ఉపయోగించుకోవాలని అన్నారు. హీట్ స్ట్రోక్ వచ్చినప్పుడు తప్పనిసరిగా ఐసును వాడి ఒంటిని శుభ్రపరిచి చల్లపరచాల్సిన పరిస్థితి ఉంటుందని తెలిపారు. సన్ స్ట్రోక్ ఆర్ హీట్ స్ట్రోక్ గురించి చెప్పడానికి వచ్చున్నాను. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఈ మాసంలో మొదటి నుండి కూడా ఎండలు బాగా పెరగటం, పనికి వెళ్ళే సమయంలోనూ, స్కూల్కి వెళ్ళే సమయంలోనూ, ప్రయాణ సమయంలోనూ, ఇటువంటి సందర్భాల్లో ఎవరైతే వల్నరబుల్గా ఉన్నారో వారందరూ కూడా కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ హీట్ స్ట్రోక్కి సంబంధించి మనకి కంటిన్యూస్గా ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ అంటే ఎక్కువసేపు మనం ఎండలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము ఈ హీట్ స్ట్రోక్కి గురవుతాము. అదేవిధంగా బాడీ టెంపరేచరు మనకి దాదాపు 105 డిగ్రీల కన్నా కూడా ఎక్కువ మోతాదులో రావడానికి అవకాశం ఉంటుంది. మనకి టెంపరేచర్ రెగ్యులేషన్ అని ఉంటుంది మనకి బ్రెయిన్ లోపల. ఆ రెగ్యులేషన్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. అంటే ఇక రెగ్యులేషన్ కాకుండా ఏదైతే 105 డిగ్రీల తర్వాత వస్తుందో అది అలానే ఉండి చాలా అత్యధికంగా టెంపరేచర్ని బాడీలో చూపిస్తూ మన లోపల ఉన్నటువంటి ఎంజైమ్స్ అవన్నీ కూడా పనిచేయకుండా అయిపోతాయి అన్నమాట. మొట్టమొదటిగా ఎండకి పోవటం అనేది సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. ఒకవేళ వెళితే ఉదయకాలంలో, అదేవిధంగా సాయంత్రము 3:30 తర్వాత మాత్రం వెళ్ళాలి. 12 నుండి 3:30 గంటల వరకు అత్యంత అధికంగా తీవ్రత రూపంలో ఎండ వస్తుంది. కాబట్టి ఆ సమయంలో ఎవరు కూడా బయటకు వెళ్ళకుండా ఉండాలని చెప్పి అందరికీ నేను సూచన చేస్తూ ఉన్నాను. చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో, ఇన్ఫాంట్స్, చిన్నపిల్లలు, అదేవిధంగా పెద్దవారు, తర్వాత గర్భిణీ స్త్రీలు, తర్వాత ఎవరైనా దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతూ ఇంట్లో ఉన్నట్టయితే వారు, అదేవిధంగా అవుట్డోర్ వర్కర్స్ అంటే బయటికి వెళ్ళి పనిచేస్తూ రెగ్యులర్గా అదే పనిగా చేసేవారు, వీరందరూ కూడా సహజంగా ఈ హీట్ వేవ్స్కి గురి కావడానికి అవకాశం ఉంటుంది. బయటికి పోవటం సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయటం. ఒకవేళ వెళ్ళాలి అంటే తెల్లటి వస్త్రాన్ని, నూలు వస్త్రాన్ని, పల్చటి వస్త్రాన్ని ధరించటం. అదేవిధంగా తలకి తలపాగా లేదా టోపీ లేదా గొడుగు సాధ్యమైనంత వరకు ఈ మూడిట్లో ఏదో ఒకటి వాడుకోవటం. ఆ తర్వాత ఎక్కువ మోతాదులో ద్రవ పదార్థాలు తీసుకోవటం, నీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఎందుకంటే ఈ వేడిమి వలన దేహంలో ఉన్నటువంటి నీరంతా కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని డీహైడ్రేషన్ అంటారు. దాన్ని కరెక్ట్ చేయడానికి ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకోవాలి. కోకోనట్ వాటర్ కానీ, తర్వాత మజ్జిగ, ఇవి ఇంట్లో తయారు చేసినవి కానీ, తర్వాత మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున ORS ప్యాకెట్స్ అనేవి ప్రతి చోట కూడా లభ్యమయ్యేటట్టుగా మనము ఏర్పాటు చేస్తున్నాము. వాటిని ప్రత్యేకంగా 1 లీటర్ నీటిలో ఒక ప్యాకెట్ని కలిపి 24 గంటల వ్యవధిలో చక్కగా వాడుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు. దీనివల్ల ఎవరికి హాని ఉండదు. శరీరం వేడి బాగా ఎక్కువ ఉండటం కానీ, కళ్ళు తిరిగినట్టు అనిపించటము,
అదేవిధంగా మాట సరిగా రాకపోవటము, స్పృహ కోల్పోవటము, ఇటువంటి సందర్భాల్లో అవి గమనించిన వెంటనే మొట్టమొదటిగా మీరు చేయాల్సింది వైద్య సిబ్బందికి తెలియచేయటం, ఆ తదుపరి ఓఆర్ఎస్ ప్యాకెట్ని మనకు అందుబాటులో ఉన్నటువంటి ఓఆర్ఎస్ ప్యాకెట్ని వినియోగించుకొని ఆ దశ రాకముందే వాటిని నీటిలో కలుపుకొని తాగటం, ఇవి ప్రత్యేకంగా అందరికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. దీనికి సంబంధించి జిల్లా లెవెల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ టోటల్గా హెడ్ క్వార్టర్లో ఒక 2.5 లక్షలు అట్లా స్టాక్ పెట్టాము. అదేవిధంగా పిహెచ్సి లెవెల్లో 2,20,000 దాకా స్టాక్ పెట్టాము. అదేవిధంగా సబ్ సెంటర్లో 1,75,000 ప్యాకెట్స్ని స్టాక్ పెట్టాము. తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఓఆర్ఎస్ విలేజ్ లెవెల్లో, ఆశా దగ్గర, అంగన్వాడీ దగ్గర, పంచాయతీ సెక్రటేరియట్ పీపుల్ దగ్గర కూడా వీటన్నిటి కూడా మేము పెట్టి వాటితో పాటు ఎసెన్షియల్ మెడిసిన్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నాము. అత్యధికంగా ఈ వేడి తీవ్రతకి గురైనట్లయితే సన్ స్ట్రోక్కి వారిని వైద్య సిబ్బంది ద్వారా ప్రక్కనే ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళినట్లయితే తప్పనిసరిగా వారికి అవసరమైనటువంటి సెలైన్స్, అదేవిధంగా ఇంజెక్షన్స్. చాలా ఎక్కువ వేడిగా ఉంటుంది కాబట్టి వేడిని చల్లబరచడానికి కూల్ ప్యాక్స్ అని ఉంటాయి. వాటి ద్వారా శరీరం యొక్క ఉష్ణోగ్రతను తగ్గించి వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడటానికి అవకాశం ఉంటుంది. ఈ ఎండ తీవ్రతకు సంబంధించి వడగాల్పులు ఇవన్నీ వస్తూ ఉన్నాయి కాబట్టి సన్ స్ట్రోక్ ఆర్ హీట్ స్ట్రోక్ అనేది ప్రజల్లో విరివిగా తెలిస్తే, ఒకటి బయటికి వెళ్ళటము ఎక్కువ ఎండ ఉన్నప్పుడు వెళ్ళకూడదు, మధ్యాహ్నము 12 గంటల నుండి 3:30 వరకు వెళ్ళకూడదు. ఒకవేళ వెళితే వారు పల్చటి తెల్లటి వస్త్రాలని, నూలు వస్త్రాన్ని ధరించాలి. తర్వాత తలపైన తలపాగా లేదా టోపీ లేదా గొడుగు లాంటిది ధరించాలి. అదేవిధంగా ఎక్కువ శాతము ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. అంటే నీరు, మజ్జిగ, కొబ్బరి బండ నీళ్ళు ఇటువంటివి తీసుకోవాలి. ఇవి కనీసం 15 గ్లాసులుగా తగ్గకుండా ప్రతి మనిషి కూడా తీసుకున్నట్లయితే వారికి ఈ యొక్క ఇబ్బంది ఏది కూడా రాకుండా ఉంటుంది. రామచల్ జనార్దన్ గారు అదేవిధంగా గవర్నమెంట్ తరఫున కొన్ని చోట్ల ఈ రైల్వే స్టేషన్స్లోను, బస్ స్టేషన్స్లోను, అదేవిధంగా వర్క్ చేసినటువంటి ప్రదేశాల్లోనూ అన్నింటిలో కూడా చలివేంద్రాలని ఏర్పాటు చేశారు. చాలా గొప్ప విషయం. ఈ చలివేంద్రాల ద్వారా చక్కగా అందరికీ కూడా ఈ డిహైడ్రేషన్ రాకుండా ప్రతి ఒక్కరు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ చలివేంద్రం దగ్గర నీరు తీసుకొని శుభ్రంగా వారు ఎక్కువ నీటిని ఈ ఎండాకాలం రోజు తాగాలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవాదాయ శాఖలో వివాదాస్పద మహిళ అధికారి కలింగిరి శాంతిని అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో విచ్చలవిడి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వం శాంతిపై వేటు వేసిన విషయం తెలిసిందే. ఆమెపై ఏసీబీకి ఫిర్యాదులు అందడంతో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ ప్యాలెస్కు సమీపంలో ఉన్న ఆమె ఇంట్లో సోదాలు చేపట్టారు. ఇదే జిల్లాలోని ఉండవల్లిలోనూ, విశాఖ జిల్లా ఎండాడలోనూ తనిఖీలు కొనసాగాయి. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు భారీగా చరాస్తులు గుర్తించారు. విశాఖపట్నంలో పనిచేసిన సమయంలో అక్కడ సంపాదించిన 3 బెడ్రూమ్ ఫ్లాట్, తాడేపల్లిలో 3 అంతస్తుల భవనం, సుమారు 770 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కిలోలకు పైగా వెండి వస్తువులు, 1.15 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో 3 లక్షల నగదు, వోక్స్ వ్యాగన్ కారు, ద్విచక్ర వాహనం, ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర గృహోపకరణాలు ఈ సోదాల్లో బయటపడినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. 2020లో ఏపీపీఎస్సీ ద్వారా దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా శాంతి చేరారు. విశాఖపట్నంలో పనిచేస్తున్న సమయంలో వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి విజయసాయిరెడ్డి సహకారంతో భారీగా ఆస్తులు పోగేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అనంతరం ఆమె విజయవాడలో కొంతకాలం పనిచేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విచారణ జరిపించి జూలై 2024లో శాంతిని సస్పెండ్ చేసింది. కేవలం 4 ఏళ్ల సర్వీసులోనే భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆమెపై మాజీ భర్త ప్రభుత్వానికి, దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల ఆమెపై ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేసి పోస్టింగ్ ఇచ్చింది. ఇంతలోనే ఏసీబీ అధికారులు ఏకకాలంలో 3 చోట్ల సోదాలు నిర్వహించి ఆమెను అరెస్టు చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. ఆంధ్రప్రదేశ్ మహిళాభ్యుదయ సమితి నిర్వహిస్తున్న శక్తి సదన్ మహిళా షెల్టర్ హోమ్కు ప్రకాశం గ్లోబల్ ఎన్ఆర్ఐ ఫోరం వారు భవనాన్ని కట్టిస్తున్న నేపథ్యంలో స్నేహ సేవికా సమితి ₹1,00,000 విరాళంగా అందజేశారు. బాధిత మహిళల కోసం తమ వంతు సహాయంగా ఈ విరాళాన్ని అందిస్తున్నట్లు స్నేహ సేవికా సమితి నిర్వాహకులు తెలియజేశారు. ట్రస్ట్ మెంబర్లు డాక్టర్ కొర్రపాటి సుధాకర్ ద్వారా షెల్టర్ హోమ్ నిర్వాహకురాలు తేళ్ల అరుణకు విరాళాన్ని అందజేశారు. బాధిత మహిళల కోసం స్నేహ సేవికా సమితి మహిళలు చేస్తున్న సేవలను కొనియాడారు. స్నేహ సేవికా సమితి ప్రతి సంవత్సరం ప్రకృతి వైపరీత్యాలకు, బాలల ఆశ్రమాలకు విద్య కోసం ధన రూపంలో సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు.
స్నేహ సేవికా సమితి అనేటువంటి ఒక మహిళా సంస్థ ఈరోజు ఒంగోలులో మేము నడుపుతున్నటువంటి శక్తి సదన్ అనేటువంటి మహిళా షెల్టర్ హోమ్కి ₹1,00,000 వాళ్ళు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ స్నేహ సేవికా సమితి అని 20 సంవత్సరాల నుంచి వాళ్ళందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక పెద్ద సంవత్సరం అంటే పెద్ద కార్యక్రమాలకి దానాలు చేస్తూ ఉంటారు. తుఫాన్లు వచ్చినప్పుడు ₹5,00,000 వాళ్ళు విరాళంగా అప్పుడు ఆ రోజు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అలాగే పిల్లల ఆశ్రమాలకి, విద్యాదానానికి, ఇంకా చాలా కార్యక్రమానికి కూడా ప్రతి సంవత్సరం వాళ్ళు కేవలం వాళ్ళ పొదుపు ఇవి చూసుకోవడమే కాకుండా ఖచ్చితంగా సమాజానికి కొంత చెయ్యాలి, ఇవ్వాలి అనేటువంటి నేపథ్యంలో స్నేహ సేవా సమితి వాళ్ళు బాధితులైనటువంటి మహిళలు నివసించే ఈ ఆశ్రమానికి, మేము నడుపుతున్న ఆశ్రమానికి PGNF వాళ్ళు భవనం కట్టిస్తుంటే దానికి వారు సహాయంగా ఉంటుందని చెప్పి ఈరోజు ₹1,00,000 విరాళాన్ని ఈరోజు ప్రకటించడం జరిగింది. ఇది వాళ్ళ యొక్క గొప్ప స్నేహశీలతకి, వారి యొక్క గొప్పతనానికి నిదర్శనం. మేము నిజంగా హృదయపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి తరఫున, బాధిత మహిళల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు షెల్టర్ హోమ్ కోసం స్నేహ సేవికా సమితి వారు ఒక 1 lakh డొనేట్ చేశారు. వాళ్ళకి PGNF తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు షెల్టర్ హోమ్ 3 floors అయ్యింది. మోర్ దాన్ 1 crore ఖర్చు పెట్టాము. ఇంకా 2-3 నెలల్లో అది ఫుల్ ఫ్లెడ్జెడ్గా స్టార్ట్ అవబోతుంది. తర్వాత PGNF తరఫు నుంచి గవర్నమెంట్ స్కూల్స్లో చాలా సేవా కార్యక్రమాలు చేశాము, ఇంకా కంటిన్యూ చేస్తాము. చాలా సైకిల్స్ అంటే 1000 పైనే సైకిల్స్ గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి ఇచ్చాము. తర్వాత లైబ్రరీ బుక్స్ ప్రతి స్కూల్లో అందజేసాము. దాదాపుగా 200 పైన స్కూళ్ళల్లో RO ప్లాంట్స్ ఇచ్చాము. తర్వాత డైనింగ్ హాల్స్ అరేంజ్ చేసాం. సైకిల్ స్టాండ్స్ కూడా అరేంజ్ చేసాం. అక్కడక్కడ మేము కొన్ని ఊళ్ళల్లో చెట్లను కూడా అంటే మొక్కలు నాటి వనాలను తయారు చేసాం PGNF తరఫున. సో ఇట్లా సమాజానికి ఉపయోగపడే చాలా కార్యక్రమాలని మేము చేస్తున్నాం. ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేస్తాం. ధన్యవాదాలు. మాది స్నేహ సేవికా సమితి అండి. 26 years నుంచి కూడా మేము దీంట్లో కిట్టీతో పాటుగా మేము సర్వీస్ మోటివ్ తోటి మేమందరం మెంబర్స్ ఇందులో చేరడం జరిగింది. చాలా ప్రోగ్రామ్స్ మేము చేయగలిగాము. అయితే కొన్ని మాకు చాలా గర్వాన్ని ఇచ్చేటువంటి ప్రోగ్రామ్స్ కూడా మేము చేశాము. ముఖ్యంగా పుల్వామా దాడి జరిగినప్పుడు చాలామంది సైనికులు చనిపోయారు. అప్పుడు వాళ్ళ కుటుంబాలకి మేము మా కిట్టీ తరఫున 2-3 సార్లు డొనేట్ చేయడం జరిగింది. అది మాకు చాలా గర్వకారణంగా అనిపించింది, మన కోసం కష్టపడుతున్న సైనికులకి సహాయం చేయటం అనేది. అలాగే చాలామంది పిల్లలకి చదువు కోసం సహాయం చేసాం. వాళ్ళని చాలామందిని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా బై స్టాండర్డ్స్కి ఫుడ్ వాళ్ళు ఇవ్వలేనప్పుడు మేము సత్యసాయి సమితి వాళ్ళతో కలిసి వాళ్ళకి కూడా కొంత డొనేట్ చేసి బై స్టాండర్డ్స్కి కూడా ఫుడ్ ఇచ్చేటట్లుగా. టూరిజం పేరుతో ఓడరేవు రామాపురం బీచ్ వద్ద ఇష్టానుసారంగా లాడ్జీలను నిర్మిస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారన్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు. CRZ నిబంధనలను అతిక్రమించి చీరాల సముద్ర తీరంలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లను అమాయకులకు కట్టబెడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఒక పక్క బాపట్ల సూర్యలంకలో రిసార్ట్స్ నిర్మిస్తూ అభివృద్ధి చెందుతుంటే చీరాల సముద్ర తీరం మాత్రం దోపిడీకి గురవుతుందని ఆమంచి విమర్శించారు. అక్రమ నిర్మాణాలతో మత్స్యకారుల జీవనోపాధి పూర్తిగా దెబ్బతినడంతో పాటు విపత్తుల సమయంలో తీర ప్రాంతం కోతకు గురవుతుందని అన్నారు. చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి భూములు నిస్సారమైనటువంటి భూములు, అంటే శాండీ సాయిల్ ఏదైతే ఉందో ఇసుక భూమిలో ఫెర్టిలిటీ ఉండదు. ఖచ్చితంగా మనకున్నటువంటి అప్స్ట్రీమ్లో ఉన్నటువంటి నల్లరేగడి భూములలో 25,000 రూపాయలు పెట్టి ఎకరం వ్యవసాయాన్ని సాగు చేస్తే మనం ఖచ్చితంగా 75,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సింది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఎందుకంటే ఎరువులు అదనంగా వాడాలి, ఇచ్చే వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోతే ఆ తడులు కూడా ఎక్కువగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రెండు అధికంగా వాడినందువల్ల వచ్చేటటువంటి ఈల్డ్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను ఈ విషయం ఎందుకు చెప్పలేకపోతే మత్స్యకారులు పొద్దున్న లేస్తే వాళ్ళు సముద్రం మీద యుద్ధం చేసి బ్రతకాలి. ఈ 3 వర్గాలతో పాటు బిల్డింగ్ వర్కర్సు, ఆటో డ్రైవర్సు, కొద్ది గొప్ప మందికి ITC ఒకటి ఫీడ్ చేస్తుంది. అది కూడా ఇప్పుడు అక్కడ సంఖ్య తగ్గిపోయింది.
ఇది చీరాల టోటల్ యొక్క బ్రతుకు ఒక చిత్రం. వాళ్ళ వృత్తి ఉండాలి, బలంగా ఉండాలి, వచ్చే అభివృద్ధిలో వాళ్ళని ఖచ్చితంగా భాగస్వామ్యం చేయాలి. వీటితో పాటు ఇప్పుడు ఏదైతే ఈ మత్స్యకారులతో పాటు తీర ప్రాంతంలో ఎక్కువ భూములు ఉన్నటువంటి రైతులకు ఎవరు యాదవ సామాజిక వర్గం ఉందో ఇప్పుడు భూములు అమ్ముకొని ఎవరు బతకరు. ఆ వ్యాపారం చేసేది 5-10 మంది అంటారు. వాళ్ళు శాశ్వతంగా వాళ్ళ పిల్లలు వ్యవసాయం చేసుకోవాలి, వ్యవసాయం నుంచి డెవలప్మెంట్ వచ్చే కొంది వ్యాపారం చేసుకోవాలంటే నేను ఈ ప్రక్రియ చాలా సజావుగా సాగాలి, చట్ట పరిధిలో సాగాలి. ఈ మత్స్యకారులు కానీ ఈ రైతులు ఏదైతే నేను చెప్పిన గ్రామాల్లో ఉన్నారో వాళ్ళందరూ బలంగా ఉంటేనే చీరాల ప్రాంతం బలంగా ఉంటుంది. రేపటి రోజున ఎవరైతే రోడ్డు మీద ఉన్నటువంటి, రోడ్డు మీద మీన్స్ వైశ్యాస్ కావచ్చు, రెడ్డిస్ కావచ్చు, లేకపోతే నాయుడు ఇతర కులాలు, ఎలాంగ్ విత్ వేవర్స్ వృత్తిపోయినప్పుడు ఆ రోడ్డు నుంచి మనకు ఫీడింగ్ వస్తుంది, ఉపాధి అవకాశాలు వస్తాయి. ఘర్షణ అంటూ పడితే గిడితే ఏ చంద్రబాబు నాయుడుతోటో జగన్ గారితోటో నేను ఘర్షణ పడితే దానికి ఒక ఇది ఉంటుంది. కానీ వీళ్ళ అంటే వీళ్ళని తక్కువ ఎక్కువ అని కాదు, ఆ నేచర్ అది కాదు. నేను చేయదలుచుకుంటే ఎప్పుడో ఏదో ఒకటి చేద్దును కదా, నేను ఎవరిని అలా చేయలేదు. ఆ తీర ప్రాంతం ఏమంటారు నాకు కాదు, మీరు దయచేసి ఈ ప్రాంతం బాగుండాలనుకున్న వాళ్ళందరూ కూడా ఒక కండిషన్ ఉంచండి, మనందరూ కూడి పెడుతుంది. రేపు రాబోయే తరతరాలకి అది ఉపాధి అవకాశం కల్పిస్తుంది. అంతేగాని తీర ప్రాంతంలో ఎవరో అక్కడ ఉన్నటువంటి నిజాయితీ కలిగినటువంటి మత్స్యకారులు వాళ్ళ కుల వ్యవస్థ చాలా నిజాయితీగా చాలా బలంగా ఉంటుంది. వాళ్ళలో ఎవరినో ఒకరినో మనం మబ్బి పెట్టి చేసి మనం ఏదో ఆడ తప్పులు చేస్తామంటే ఎండ్ ఆఫ్ ది డే ఆ పెద్ద మనిషి శిక్షించబడతాడు, మీరు కూడా శాశ్వతంగా పోతారు. మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. అంతేగాని మత్స్యకారుల్ని తక్కువ చేసి ఏదో మాయ చేస్తాం, తప్పులు చేస్తామంటే ఆ ఒక్క వ్యక్తి ద్వారా చేయగలుగుతారు. కానీ వాళ్ళ కుల వ్యవస్థ దాని నుంచి మీరు తప్పించుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి నాకు ఉన్నటువంటి అనుబంధం, వాళ్ళ గురించి నాకు తెలిసినటువంటి ఎవరికి ఈ ప్రాంతంలో తెలవదు. మీరు వాళ్ళతో ఎంత బాగుంటే మీరు కూడా అంతే బాగుంటారు. దయచేసి మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. జే పంగులూరు మండలం రామకూరు గ్రామంలోని శ్రీ వీరాంజనేయ స్వామివారి 87వ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి శ్రీరామనామ సప్తాహాన్ని జరిపించారు. ఉభయదాతలుగా ఎక్కల రాజ్యలక్ష్మి, ఎక్కల భాస్కర ఆంజనేయులు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. చిన్నారి కళాకారిణి ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అలరించింది. ఈ నెల 12వ తేదీ వరకు వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ప్రెసిడెంట్ ఎక్కల కాశీ విశ్వనాథ్, కార్యనిర్వాహకులు కామెపల్లి వెంకటేశ్వర్లు తెలిపారు. మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలం పెద్దారికట్ల చిన్నారికట్ల మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుకు అడవి పంది అడ్డు రావడంతో ఆటో బోల్తాపడి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో ఆటోలో 12 మంది ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ అతివేగం కూడా ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఇరాన్లో నేటి రాత్రితో నాగరికత తుడిచిపెట్టుకుపోతుందన్న ట్రంప్. ఇరాన్పై మునుమెప్పుడు చూడని స్థాయిలో భారీ విధ్వంసం సృష్టిస్తాం. 15వ ఆర్థిక సంఘం నిధులు 33.25 కోట్లతో ఏపీ అగ్నిమాపక విపత్తు స్పందన శాఖకు అత్యాధునిక వాహనాలు, బోట్లు అమరావతిలో ప్రారంభించిన సీఎం చంద్రబాబు. భూగర్భ జలాలు పెంపే లక్ష్యంగా జిల్లాలో అధికారులు సమన్వయంతో పనిచేయాలన్న కలెక్టర్ రాజాబాబు. జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్. డి న్యూస్లో నేటి మాట. కష్టించి పనిచేసే వ్యక్తి ఎడారిని కూడా పూలవనంగా మార్చగలడు. సోమరిపోతూ పంట భూమిని కూడా బీడు చేయగలడు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.